ఏందన్నా తెలంగాణ మొత్తం ఆదామం అవుతుంది. ఒకడు పార్టీ చేస్తాడు, ఒకడు రాజీనామా చేసి వచ్చి ఈ కాంగ్రెస్ చేరిండు. ఈ బీజేపీ కథ ఏంది, తెలంగాణ కథ ఏంది, కాంగ్రెస్ కథ ఏంది, ఎవరికి వెళ్తారన్న అంట ఎంపీ తమ్మి. ఒక విషయం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లెక్క మారింది. అవునన్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళే వాళ్ళని రాళ్లతో కొట్టారన్నాడు. అవును. ఇప్పుడు ఆయనే గేట్లు తెరిచినా రమ్మంటున్నాడు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిండు. ఇప్పుడు ఆ ప్రజలను మర్చిపోయి ఇతర పార్టీలను తీసుకునే బిజీలో పడ్డాడు. ప్రజల గురించి ఆలోచించడం లేదు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చేదాకా రుణమాఫీ డిసెంబర్లోనే చేస్తా అన్నాడు. 100 రోజులైనా అధికారంలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడడం లేదు, రైతు భరోసా ఇవ్వలేదు. ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప ఎలాంటి హామీలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేడు. వాటి గురించి ఆలోచించే ధోరణిలో కూడా లేడు. కేసీఆర్ అయితే ఎలా చేసిండో కేసీఆర్ కంటే దుర్మార్గంగా ఈరోజు రేవంత్ రెడ్డి అన్నమాట మీద నిలబడకుండా ఇతర పార్టీల నుండే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అధికారం రాకముందుకు ఇలా మాట్లాడుంటే బాగుండేది. వేటినైతే వ్యతిరేకించి ప్రజల్లోకి వచ్చిండో ఇప్పుడు మళ్ళీ ఆయన అదే తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. స్కూల్ పంట పొలాలు కళ్ళాల వద్దకు వచ్చినాయి. పంట పొలాలకు, వరిలకు, ధాన్యాలకు, మొక్కజొన్నలకి బోనస్ ప్రకటిస్తా అన్నాడు. పంట పొలాలు కళ్ళాల్లోకి వచ్చి అమ్ముకుంటున్నారు రైతులు, కానీ వాటికి ఇచ్చే బోనస్ గురించి కూడా మర్చిపోయారు వీళ్ళు. అంటే అధికారంలోకి వచ్చేంత వరకే ప్రజల గురించి ఆలోచిస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళే అంటే ఇంత స్వార్థమైన రాజకీయ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకేలా ఉన్నాయి. అందుకని వరంగల్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజలకు నా నుండి చెప్పేది ఒకటే తమ్మి, నన్ను అడిగిన ఒకటి, ఒక్కసారి బీజేపీ అవకాశం ఇద్దాం. దేశం బాగుంటుంది. మోడీ మళ్ళీ రావాలి. మోడీకి 400 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం గిఫ్ట్గా ఇవ్వాలి. అందులో భాగంగానే మన వరంగల్ని కూడా, అరుణ్ రమేష్ని కూడా అధిక మెజార్టీతో గెలిపించి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరుణ్ రమేష్ గారు 1,00,000 మెజార్టీతో ఎట్లా గెలిచిందో అంతకంటే ఎక్కువ మెజార్టీతో అరుణ్ రమేష్ గారిని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా గెలిపించి మోడీ గారికి మన వరంగల్ నుండి ఒక గిఫ్ట్ పంపాలని. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఫండే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ రూపాయి కూడా లేదు. డబ్బాలే కానీ ఏముండవు. వాళ్ళు ఇచ్చిన ఫండ్ కు వీళ్ళు రిబ్బన్ పేర్లో వాళ్ళు పెట్టుకున్నారు. సొమ్మేమో సెంటర్ అది రోడ్లైనా, లైట్లైనా, శ్మశాన వాటికలైనా, డంపింగ్ యార్డ్లైనా, 100 రోజుల పని అయినా, హరితహారం అయినా, ఇంటింటికి లాటరీ అయినా, గ్యాస్ అయినా, ఇట్లా అనేక రకాలు, ఉచిత బియ్యం అయినా, చాలా రకాలుగా వినియోగం, చాలా రకాలుగా ఆర్థికంగా గ్రామాలకు సాయం చేసింది మన బీజేపీ ప్రభుత్వం మీద. అందుకని బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది, దేశం బాగుంటుంది తమ్మి. కాంగ్రెస్ ఏముండదు తమ్మి. పాకిస్తాన్ బాగుంటేనే కాంగ్రెస్ సంతోషిస్తుంది, ఇండియా బాగుంటే కాంగ్రెస్ సంతోషిస్తుంది. అందుకని ఇండియా కోసం దేశభక్తి ఉన్నోడు ఎవడైనా ఆలోచించేది ఒకటే, బీజేపీ అధికారంలోకి వస్తేనే దేశం కోసం ఆలోచిస్తుంది. నరేంద్ర మోడీ అనేటోడు భారతదేశం మొత్తం నా కుటుంబం అనే భావనలు ఉన్నాడు కాబట్టి నేను ఆయన కుటుంబం అని నేను అనుకుంటున్నా. నేను మాత్రం తప్పకుండా బీజేపీకి ఓటు చేస్తా. ఇది చూసే ప్రేక్షకులు కూడా ఒకటి, మీరు కూడా తప్పకుండా బీజేపీకి ఓటేయండి. మన కుటుంబం, మన భారతదేశం.